ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంత కేర్ తీసుకోవాలి అంటే, ఇలా ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి తల్లిలో, బిడ్డలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంట్లో కామన్‌గా ఏంటంటే మిస్‌క్యారేజెస్ అవ్వడం. ఆల్రెడీ కొన్ని ఏవన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు మిస్‌క్యారేజ్ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీస్‌కి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని సందర్భాల్లో ఉమ్ము నీరు తగ్గిపోవడము, లేకపోతే ఎక్కువ మోతాదులో ఉండడము, బీపీ ఉన్న వాళ్ళకి ఫిట్స్ రావడము, దానివల్ల అబ్రప్షన్ అంటే ప్లాసెంటా ముందే సెపరేట్ అయిపోవడము, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ రావడము, ఈ ఎక్లాంప్సియా అంటే ఫిట్స్ వచ్చినప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మదర్‌కి కూడా ప్రమాదం జరిగి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సింపుల్ ఫీవర్ ఇన్ ప్రెగ్నెన్సీ కూడా ప్రెగ్నెన్సీని కాంప్లికేట్ చేసి అదొక హై రిస్క్ ప్రెగ్నెన్సీగా జరిగిపోతుంది. సో ఈ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ మీరు చేయించుకున్నప్పుడు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మీ హిస్టరీ ద్వారా మీరు ఒకవేళ హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు అంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా మీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు పాటించడము, మీ పర్టికులర్లో మీ ప్రాబ్లంలో మీ ప్రెగ్నెన్సీలో ఏం హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంది దాన్ని చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది వాడడము, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడము, తరచుగా మీ డాక్టర్ గారు అడ్వైస్ చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని మదర్ బేబీ ఎలా ఉంది, బేబీ గ్రోత్ బాగుందా లేదా ఇవన్నీ చూసుకోవడము. సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ని మనము అరికట్టవచ్చు.